హాయ్. అది కాదు, ఇది ఎవరి రూము? ఇదిగో ఇక్కడ కూర్చొని చూసావా? అను, నా అనుశ్రీ. తనకి నువ్వు నేను మాత్రం కాదు, ఎవ్వరు కనపడరు. అభి, నువ్వేంటి ఈ టైంలో ఎక్కడికి వచ్చావు? కళ్ళు కనిపించిన అమ్మాయికి ఎవరైనా లెటర్ రాసిస్తారా? మన ఇక్కడికి వచ్చింది లెటర్ ఇవ్వడానికి కాదు, టూర్ అదిరిపోయింది. ఇక నేను వెళ్లే దారిలో చూసిన దృశ్యాలు, మర్చిపోలేని మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆడియో నోట్స్గా నోట్ చేసి ఇందులో సేవ్ చేసి పెట్టాను. ఒకసారి విని చూడు. అయ్యో, ఎంత వేడిగా ఉందో. అక్కడ కూడా సమస్య లేదు. ఎలా ఉంది? బాగా వేడిగా ఉంది. ఆ, అది కాదు, నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది? ఓ అదా? ఆ, అది బాగానే ఉంది. పాపం తనకు బాగా నచ్చినట్టుంది. రాణి, హ్మ్? నా అమ్మకు కూడా కళ్ళు కనిపించే తెలుసా? అచ్చం తినలానే. కానీ మా నాన్న ఎక్కడికి వెళ్ళినా అమ్మని తీసుకెళ్తారు. తిరునాళ్ళు, ఫంక్షన్, నాన్న చూసే ప్రతి విషయాలు అమ్మకి చెప్తారు. అదంతా చూసి నేను పెరిగాను. మా అమ్మని నాన్న ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరు. అదేవిధంగా అమ్మ నాన్నని ప్రేమించినట్టు నాన్నని ఎవరు ప్రేమించలేరు. మనలాంటి మనుషులకి సాల్వ్ చేయని ప్రాబ్లం అంటూ దేవుడు అసలు ఎప్పుడు ఇవ్వడు తెలుసా? ఒకవేళ మనం చేయలేకపోతే దానికి తోడుగా దేవుడు ఒక మనిషిని పంపిస్తాడు. ఎలా అంటే మా అమ్మకి నాన్ననిచ్చినట్టు. అమ్మకి నాన్నే లోకం. రాత్రి, పగలు, నక్షత్రాలు ఇలాంటివన్నీ నాన్నే. అమ్మకంటూ చిన్న లోకం ఉంటుంది. నాన్న, నేను, అక్క కలిసిన ఒక చిన్న లోకం. అక్కడ అమ్మకి చీకటి అనేది లేదు. మా నాన్న అమ్మని ప్రేమించారు కదా, అదేవిధంగా తెన్ని ప్రేమించాలని ఆశగా ఉంది. కానీ చెప్పలేకపోతున్నాను. అదేంటి, భయం వేసిందా? భయం అని చెప్పలేము. ఇంత దగ్గరలో నుంచున్నప్పుడు చదివింది మొత్తం మర్చిపోతాను. ఇప్పుడు నువ్వు నాతో చెప్పావు కదా, ఆ, అలాగే మనసు విప్పి తనతో కూడా చెప్పేయి. తను ఒప్పుకుంటుంది. ఇంకా అది అవసరం లేదు. ఎందుకలా అంటున్నావు? తను ఇప్పుడు ఒక రికార్డింగ్ వింటోందిగా, అందులో చివరి రికార్డింగ్ నేను తనకి ప్రపోజ్ చేసిందే. రే, మీరంతా ఈ పాటకే కదా డాన్స్ చేశారు? ఆ, అవును. అబ్బా, ఇదంతా వింటుంటే చూడాలని ఆశగా ఉందిరా. రాణి, ఇంతవరకు చూడని ఒక వ్యక్తి ఆశని నెరవేరుస్తానని చెప్పావు కదా, ఆ, అలాంటప్పుడు అను ఆశని నువ్వు నెరవేరుస్తావా? ప్లీజ్ రాణి. నేను ప్రయత్నిస్తాను. అను, కాసేపటికి నువ్వు ఆశించేదంతా నువ్వు చూడాలా? ఏంటేంటి? నేను ఇక్కడికి వచ్చినందుకు కారణం ఒక మ్యాజిక్ అని నీతో చెప్పానుగా. హా. ఆ మ్యాజిక్ ని వాడుకుని కాసేపటికి నేను నీకు చూపు ఇవ్వగలను. అభి, నువ్వేమంటున్నావురా? కొంచెం సేపే అంటే తర్వాత చూడగలుగుతానా? ఇలా చూడు, కాసేపటికి మాత్రమే. అయినా నువ్వు ఆశించిందంతా చూడగలుగుతావు. కానీ అది ఎలా? నువ్వింకేం చేయగలదు. కాసేపు నా చేయి పట్టుకుని ఆశిస్తే చాలు. అభి, అందులో గ్యారంటీ ఇవ్వడంలో నాకేమాత్రం ఇష్టం లేదు. ఒకవేళ అది జరగలేదనుకో, తన బాధ మాత్రమే పడుతుంది. అదొకటి జరుగుతుంది. మనం ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. తన ఆశని నేను ఎలాగైనా నెరవేర్చాలి. అను, ఏమైంది? అభి, నాకు తెలిసిన అన్ని విషయాలకి నా మనసులో ఒక ఊహంటూ ఉంది. నాన్న, అమ్మ, ఈ భూమికి, అలాగే నీ కూడా, అలా అందరికీ ఉంది. నాకు ఆ రూపమే చాలురా. తన మనసులో ఇంకేదైనా కోరుకుంటే కోరుకోమని చెప్పు. అను, నీ మనసులో ఇంకేమైనా ఆశ ఉందా? దయచేసి ఆలోచించు. అది నెరవేర్చడానికి నేను ట్రై చేస్తాను. ఉమ్, మనం నువ్వు ఏ ఆశను అంటున్నావు? ఏ ఆశ అయినా పర్లేదు, నువ్వు ఆశించి చాలు.
మళ్ళీ ఇక్కడే ఉన్నానా? అయ్యో, ఏం మారలేదనుకుంటాను. అను, నువ్వే ఆశించలేదా? ఆశపడ్డాను, దేవుడికి కూడా మొక్కుకున్నాను. ఏటి, అసలు నువ్వేం కోరుకున్నావు? అది నేను చెప్పకూడదు. ఒకవేళ అది జరగలేదంటే తిను మనసులో ఏముందో అర్థం కావట్లేదే. రాణి, తిను ఏం కోరుకుంది? దానికి సమయం వచ్చినప్పుడు తని నీతో చెప్తుంది. ఆ? ఏది ఏమైనా నీ కోరికకి సమయం తీరబోతుంది. అది ముగిసేలోపే తనకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పే. అప్పుడే నువ్వు కూడా తెలుసుకోగలవు కదా. ఎలా అయినా నా టైం ఇప్పుడు అయిపోయింది. ఏదో ఒక వస్తువులో ఉంటాను. ఇంకెవరైనా రక్తాభిషేకంతో నన్ను ఆహ్వానించేంత వరకు వెయిట్ చేస్తాను. అయితే రాణి వెళ్ళిపోతున్నావా? కనీసం తిని ఏం కోరుకుందో చెప్పొచ్చుగా. అది నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. మళ్ళీ నేను కలవాలని నేను వేడుకుంటున్నాను. మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటారు, ప్రపంచంలో అందమైన విషయాల్ని కళ్ళతో చూడటం కాదు, మనసుతో తెలుసుకోవటమే అని. ఒకవేళ మనసులో నేను తెలుసుకున్న ఆ మొమెంట్స్ అందమైనవి అంటే అది ఇదే. నేను విన్న అన్ని వాయిస్ నోట్స్ నేను కళ్ళారా స్వయంగా చూసినట్టుగా ఉంది. థ్యాంక్స్ అభి, చాలా చాలా థ్యాంక్స్. అను, నేను ఇచ్చిన గిఫ్ట్ నీకు నచ్చిందా? చాలా నచ్చింది. నా జీవితంలో దొరికిన గొప్ప గిఫ్ట్ ఇదే. అను, నీకు ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ జీవితాంతం నీతో పాటు నా చేతుల్లో నీ చెయ్యి ఇలా పట్టుకోవాలని ఆశగా ఉంది. నాకు నువ్వంటే అంత ఇష్టం. ఐ లవ్ యూ. నీకిప్పుడు నేను చెప్పింది ఇష్టం లేదనుకో, ఈ రికార్డింగ్ ఎండింగ్ సీక్వెన్స్లో మంచిగా ప్రిపేర్ అయి ప్రపోజ్ చేస్తాను. అందులో దీనికన్నా కొంచెం బాగా ప్రపోజ్ చేస్తుంటాను. రే, చేయి నొప్పిగా ఉంది. సారీ. నీకు నేను ఒకసారి గిఫ్ట్ ఇచ్చాను, గుర్తుందా? ఆ రోజు దాంతోపాటు ఇంకో గిఫ్ట్ కూడా ఉంది. మనసులో ఉన్నవన్నీ నేను ఉత్తరంగా ఇచ్చాను. కానీ నేను ఇప్పటి వరకు ఊహించలేని ఓ రియాక్షన్ నీలో చూశాను. గిఫ్ట్ తీసుకుని ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయావు. నాకు దక్కని ఓ విషయానికి ఆశపడ్డానేమో అనిపించింది. ఆ భయంతో నేను మళ్ళీ అలాంటి విషయం చేయలేదు. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకుని నాతో మాట్లాడుతూ ఉండావేంటో అని నాకు తెలీదు. అను, నువ్వే కోరుకున్నావు? అభి, అది త్వరగా చెప్పవే. జీవితం అంతా నువ్వు నాతోనే ఉండాలనుకున్నాను. జీవితాంతం నీతో ఉంటానని తెలీదు, కానీ 24 నిమిషాలకి నీతో పాటే ఉంటాను. ఏంటి? ఆ రోజు నువ్వు చెప్పాలనుకున్నదల్లా వినడం కోసం మరో 24 నిమిషాలు నేను ఇక్కడే ఉంటాను. నిజంగానా? నిజంగా. ఎప్పుడు చెప్పు, వింటాను. ఆ రోజు ఉత్తరంలో నేను రాసింది ఏంటంటే, ఈ లోకంలో మొట్టమొదటిసారిగా రాసే అక్షరాలు, పదాలు అంతెందుకు అది ఏ రంగులో రాశాను అని కూడా తెలియకుండా ఒక ప్రేమ లేఖని నేను రాశాను. కానీ ఒకటి మాత్రం నాకు బాగా తెలుసు, అందులో ఉన్న పదాలన్నీ నా హృదయం నుంచి వచ్చినవి. వాటికి నేనిచ్చిన ఒక రూపమే అది. రంగురంగులుగా ఉంటాయి. మనం కలిసి ఉన్న రోజులో నీ మాటలు నేను వింటూ ఉంటుంటే నీ నవ్వుకి నేనొక రూపం ఇచ్చినట్టుగా, నన్ను చూస్తూ ఎర్రబోయిన అందమైన కళ్ళకి రూపం ఇచ్చినట్టుగా, నాతో పాటు నువ్వు ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని మొత్తం నేను చూడగలుగుతాను. ప్రతి నిమిషం నువ్వు నా చేయి పట్టుకునేటప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అరిచి అందరికీ చెప్పాలని చాలాసార్లు ఆశపడ్డాను. నువ్వంటే నాకు అంతగా ఇష్టం. నీ సమాధానం కోసం ఎప్పటికీ ఎదురు చూసే ప్రియమైన నీ అను.